లంచోడుకి పోలీసో పోకురా అని అన్న మాటినడు. కొద్దిగా టేక్ కేర్ తీసుకోవాలి. ఆల్కహాల్ ఇంతగానం తాగొస్తాను. మరి పూగాడు వల్ల అంతా తలకాయ నొప్పి ఉంది. అదే హలో ఒకసారి ఒక మాట ఫస్ట్. రాజన్నకి యాక్సిడెంట్ అయింది. రాజన్నకి యాక్సిడెంట్ అయింది. నేను ఇప్పుడు నమ్మి నేను పిచ్చి దానిలాగా ఉరుక్కుంటే అక్కడికి రావాలరా? నైసా రాజన్న చచ్చిపోతుంది పిల్ల ఎట్లా మాట్లాడుతుంది? ఏమురా బాబు ఇలా అసలు నమ్మలేము. అబద్ధాలానికి మాకేం అవసరమా? తాగి రోడ్ పాలగానికినా అదా అర్థమయ్యేది? ఇచ్చా మీకు నువ్వు ఏడిస్తే ఏం కాదక్క, నువ్వు రేపు పొద్దునదా. అజ్జోళ్ళకి ఫోన్ చేయకు. నువ్వు ఏం అవసరం లేదు, ఎవరికి ఫోన్ చేయకొద్దు. రోడ్డు మీదనే ఉన్నారా? చూసుకుంటూ అయిపోయేదిరా. ఈడు అది నువ్వైనా పక్కనే ఉన్నావు, చూసుకుంటేందిరా. ఉన్నప్పుడేమో ఉందనిపిస్తుంది, లేనప్పుడేమో ఎందుకు లేదనిపిస్తుంది. రాజన్ డాక్టర్ నువ్వు చెప్పు ఒకసారి చేయారు ఏమైంది? లంచోడుకి పోలీసో పోకురా అని అన్న మాటినడు. బతికేనువా? అరే తమ్ముడు సార్ సార్ ఎట్లుంది సార్? ఆల్కహాల్ తాగేశాడు, ఇప్పుడైతే పర్లేదు. ఓకే. ఏంటంటే నేను మెడిసిన్స్ రాసిస్తాను. సో దట్ దానికి తనకు గ్లూకోజ్ ఎక్కించాను కదా మనము, కొద్దిగా టేక్ కేర్ తీసుకోవాలి. ఆల్కహాల్ ఇంతగానం తాగొస్తాను. తనకి ఏంటంటే బాడీలో సివియర్గా కొద్దిగా గట్టిగా దెబ్బ తాగేసరికి కొద్దిగా స్పృహ కోల్పోయినట్టు అయిపోయాడు. అదే ఇక్కడ మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది తనకి. సో ఇప్పుడేం ప్రాబ్లం లేదు, సెలైన్ ఎక్కించాం కదా మనము. సో దట్ తనకి రికవర్ అయిపోతాడు. కొద్దిగా గ్లూకోజ్ ఎక్కించాం కదా మనము. సో దట్ తనకు కూడా కొద్దిగా స్పృహ వచ్చే వరకు మెడిసిన్ రాసిస్తాను. ఎంతసేపు అయితే మరి పూగాడు వల్ల అంతా తలకాయ నొప్పి ఉంది. ఏమైతుందిరా రాజన్నా? చేది కాదు, యాక్చువల్లీ ఇక్కడ తలిగిందిరా వాడికి గట్టిగా. చెప్పినాంరా వద్దురా వద్దురా అంటే. ఇప్పుడు ఆ పిల్ల కూడా లేదు, గట్టిగా వెళ్ళిపోయింది. పిల్లేందో ఈ పిల్లల సోబతే పట్టొద్దాను. నీకే చెప్పాలి ఇంకా పిల్లల గురించి. ఉన్నప్పుడేమో ఉందనిపిస్తుంది, లేనప్పుడేమో ఎందుకు లేదనిపిస్తుంది. తలకాయ నొప్పి ఉన్నా లేకపోయినా మెడిసిన్స్ రాసిచ్చాను కదా, ఇవి తీసుకొని తనకి కొద్దిగా టేక్ కేర్ తీసుకోండి. 1 అవర్లో పెట్టుకోపోయేటప్పుడు తీసుకున్నాలే. నీ ఫోన్ సరే అరే ఒకసారి మార్నింగ్ అయితే కాల్ చేద్దాం. ఇది మార్నింగ్ కాల్ చేద్దాం. తెలియదా మీకు? ఏడా తెలుసురా ఆయన, మాకు పరేషన్ నీ కాడికి వచ్చే. మీరెవరు ఫోన్ చెప్పట్లేదు, అందుకని నేను బిల్లాకి వచ్చి తీసుకొచ్చిన కాబట్టి. షర్ట్ మీద అంతా గల్లీజ్ అవడా. టైం చూసినావు అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు? హలో, ఫోన్ కట్ చేసి పోయింది.
ఫోన్లు చేయకండి చెప్పిన కదా, నాకు ఫోన్లు చేయకండి, పెట్టండి. అదే హలో ఒకసారి ఒక మాట ఫస్ట్. అరే నీ అమ్మ అరే లేదురా, ఈ లంచోడు కూడా తప్పు ఉందిరా. అమ్మాయి లవ్ చేసినప్పుడు వద్దంటాడు. ఏంద్రా ఇగో ఫస్ట్ ఒక 5 minutes ఫస్ట్ మాట్లాడు. ఫస్ట్ విను. ఏం మాట్లాడాలి? రాజనడికి యాక్సిడెంట్ అయింది పిచ్చిదాను. రాజనడికి యాక్సిడెంట్ నేనేం వినరా, నాకేం చెప్పు. రాజనడికి యాక్సిడెంట్ విను, నేను చెప్పేది మీరు వినాలి. మీరు చెప్పేది విని విని ఇక్కడ వరకు వచ్చా. ఇప్పుడు నేను ఎవరి మాటలు నేను వినను. ఫస్ట్ ఒక మాట చెప్తా విను. రాజనడికి యాక్సిడెంట్ అయింది బాబు. హలో హలో ఫస్ట్ విను, చెప్పేది విను. నీ అమ్మ రాజనడికి యాక్సిడెంట్ అయింది. నాకు ఫోన్లు చేయకండి. ఏంటి రాజనడికి యాక్సిడెంట్ అయింది. నేను ఇప్పుడు నమ్మి నేను పిచ్చిదానిలాగా ఉరుక్కుంటూ అక్కడికి రావాలరా? నైస్ రా. నిజంగా యాక్సిడెంట్ అయింది. నేనేం నమ్మారే, నాకు ఇవన్నీ ఏం చెప్పకండి. నాకు ఫోన్ చేయకండి, పెట్టేసాను. ఫస్ట్ మౌని చెప్పేది విను. ఇదేంద్రా మందంతా బాగానే మనకేంద్ర ఈ గచ్చారం. ఏ చెప్పేది వింటావా లేదా? ఫస్ట్ నీకు అంత నమ్మకం లేదు, వీడియో కాల్ చేయ అవసరం అయితే. వాడు హాస్పిటల్లో ఉన్నారు. వాడు రోడ్డు మీద తాగి చెప్పి విను. రోడ్డు మీద తాగి వాడు మొత్తం తమాషా ఆడి ఆటో కింద పడ్డాడు తెలుసా వాడు. ఎప్పుడు ఇందాకనే ఎంత అవుతుంది? 12 అవుతుంది టైము. ఇప్పుడు నమ్మాలా నేను? అరే వీడియో కాల్ చేయక్క నువ్వు అయితే. ఆడ పోలీస్కి చెయ్యి. వీడియో కాల్ చేయి, నమ్ముతా. చెయ్యి. రాజన్న చచ్చిపోతుంది పిల్ల ఎట్లా మాట్లాడుతుంది? ఏమురా బాబు ఇలా అసలు నమ్మలేం. గోట్రా చూడు చూడాడా కనిపిస్తుండా? ఏ అబద్ధాలానికి మాకేం అవసరమా? ఏ పిచ్చి తెంగిందా మాకేమైనా? అక్కడ యాక్సిడెంట్ అయింది అంటుంటే ఫీవర్ కాదే బాబు, ఆటో గుద్దింది వాడికి. ఇది ఎక్కడదిరా పిచ్చిది? మళ్ళీ బాధపడుతుంది ఆగరా. అది కాదు, వాడికి ఫుల్ దాగున్నాడు. వాడికి ఊపిరాడకపోతే ఆటో వాడు వచ్చి గుద్దుకుంది ఆటో. ఊపిరాడలే వాడికి. ఫస్ట్ నువ్వు నాకు నార్మల్ కాల్ చేయి. రారా వాడు బయటికి రండి రా. హలో కనిపించిందా ఇప్పుడైనా? ఎలా అయింది ఏంది బాబు? వాడు రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చిగా తాగి తమాషాలు ఆడిండు. మీరేమన్నా మీరు ఒకటి నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళినావు ఫస్ట్ చెప్పకుండా? మరి ఏం చేయాలి? నన్ను ఎదిపుగ్దాన్ని చేస్తున్నారు. ఎన్నిసార్లు నా ప్రేమ చెప్పినా వానికి అర్థం కాదు. అర్థం కానప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? నేను దూరం వెళ్ళిపోతున్నా, నా ప్రేమ వాడికి అర్థం అవుతుంది కదా. ఏది ఇట్లా యాక్సిడెంట్ అయ్యి రోడ్ల మీద సరే అవును, ఇప్పుడు రోడ్ల మీద తాగి రోడ్ పాలగానికినా? అదా అర్థమయ్యేది. నాకు తెలియదు కదరా వాడు ఇలా చేసుకుంటాడని. అసలు వాడు ఇట్లా తాగున్నాడు తెలుసా రోడ్డు మీద? గలీజా సోలుతుండు రోడ్ల మీద వాడు తాగి. అరే ఎందుకు ఇట్లా చేస్తుండ్రా వీడు? మంచిగా ఉండంటే ఉండడు, లవ్ యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ అవసరం ఆ తప్పు గొడవలో. ఫ్రెండ్ లెక్క ఉండొచ్చు కదా, అట్లా వెళ్ళిపోయినా సడన్ గా. నేను ఫ్రెండ్ లాగా తీసుకోలేదు. అరే బాబు ఇదేం తక్కువనా? ఇది తాకుండా కూర్చుంటుంది రోడ్ల మీద. ఇది మొన్న రూమ్ లో ఏంది 3 రోజులు తాగుతుంది. ఇది చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా అసలు దీన్ని కొట్టదు. తాగిన ఇంట్లోనే ఉంటుంది అన్న. ఈయన తాగి ఎట్లయితే చూసినావు? అరే ఆడోళ్ళు తాగుడేందిరా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇచ్చా మీకు ఎలా ఉందిరా? ఫస్ట్ నువ్వు పొద్దున్నే దబ్బుండ్రా. ఫస్ట్ నాకు అర్థం కాదు. ఇగో వాడికి ఇప్పుడు టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు నైట్ టైంలో ఎందుకు గలీజ్గా? నైట్ ఇగో చెప్తే విను. ఇప్పుడు ఏం అవసరం లేదు కానీ రేపు మార్నింగ్ రా. ఎందుకంటే ఇప్పుడు నైట్ టైంలో అవసరం లేదు ఆడపిల్ల. కానీ ఇగో చెప్పేది విను. వాడికి నువ్వేం ఏడవకు, టెన్షన్ తీసుకోకు. వాడికి ఏం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు డీఛార్జ్ అయిపోయి ఇస్తాడు. నువ్వు ఏడిస్తే ఏం కాదక్క, నువ్వు రేపు పొద్దున్నదా చెప్పేది విను. ఇప్పుడు ఏం కాలేదు, వాడికి అర్థమైందా? పిచ్చిలేసిందా? రాత్రి టైం ఎంత అవుతుంది? అంటే డ్రామాలు ఆడుతున్నావా?
అవసరం లే అన్నా కదా. తమ్ముని పంపి నేను వస్తా. మేము ఇక్కడ ఏం దూరం ఉన్నాం, మస్తు దూరం మాకు హాస్పిటల్. చెప్పేది విను, ఇప్పుడు చెప్తా విను. ఏం కాలేదు వాడికి, నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం, డిశ్చార్జ్ అవుతుంది. ఎవరికి ఏం ఈ టీంలో కూడా ఎవరికి ఏం తెలియదు, రావన్నాడు ఒక్కడికే తెలుసు. కానీ టెన్షన్ తీసుకోకుండా మార్నింగ్ వచ్చి వాడితో మాట్లాడు, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీ లేకుండా ఏందే బాబు. అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగలం. నువ్వు అన్న అజ్జోళ్ళకి ఫోన్ చేయకు, నువ్వు కేర్ తీసుకోమని చెప్తా. ఏం అవసరం లేదు, ఎవరికి ఫోన్ చేయకొద్దు. వాళ్ళకి తెలియదక్క పెద్ద. నువ్వు మళ్ళీ తిడతాడు అజ్జోడు, నన్ను వేసుకుంటాడు వాడు. అక్కడికి వాడు ఎడిటింగ్లో కూడా ఏం కొట్టట్లేడు నీ వల్ల, అర్థమైందా? జాగ్రత్తగా, నేను ఎర్లీ మార్నింగ్ వస్తా. అరే ఇగో చెప్తా విను, మార్నింగ్ ఏం కాలేదు వాడికి, అర్థమైందా? జస్ట్ ఆటో గుద్దింది వాడికి. విల్లాకి వచ్చే అవసరం లేదు. అరే ఇప్పుడు డీఛార్జ్ అయిపోతాడు పిచ్చిదానా, వాడికి ఏం కాలేదు అంతగాని సివియర్, అర్థమైందా? నీకు చెప్పాను, నువ్వు రావట్లేవు కాబట్టి నీకు చూపించడం అంతే. అసలు నీకు చెప్పొద్దు అనుకున్నాం కానీ ఎందుకు మళ్ళా అని చెప్పిన, అర్థమైందా? దబ్బుండ్రా రేపు మార్నింగ్ సరేనా? వీళ్ళు ఏంద్రా బాబు కథలు ఆడతారు. ఉన్నప్పుడేమో నా మొదలు దెంగే అది ఈ సుల్యాడు కూడా మొన్నటిదాకా ఏమన్నా అమ్మాయి ఇష్టం లేదన్నాడా, ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోగానే మళ్ళీ అమ్మాయి నాకు కావాలని కొట్లాడుతుండు. నేను ఆడకు రాత్రి కూర్చొని ఏం అర్థమే కాదురా బాబు. ఎట్లా తీసుకోపోదాం ఇప్పుడు ఆయన లే, అది టైం అది గ్లూకోజ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆటో బుక్ చేద్దాం. ఆటో దెంగేసిండు వాడు, వాడికి ఏం చెప్పాలి? వాడికి మత్తులు ఉన్నాడు, లైట్ ఉన్నాడు అని లేచి ఇంకో మళ్ళీ ఎట్లా చేస్తాడు? పెయిన్ అవుతుందిరా, ఏం అదే అంత ఏం కాలేదు అని. అరే చూసుకోవాలి, నేను రోడ్డు మీదనే ఉన్నారా, చూసుకుంటూ అయిపోయేదిరా. ఈడు అది నువ్వు అయినా పక్కనే ఉన్నావు, చూసుకుంటే ఏందిరా? ఎట్లా చూస్తానన్నా, నువ్వు అట్లా అన్నావని నేను అట్లా దోచేసి నేను ఇట్లా వచ్చిన పక్కకు. నేను ఎవరెవరు ఉండాడు మీరు? మేము ముగ్గురమే ఉన్నాం. ఎందుకు పోయినారు అసలు మీరు అటు? అరే వాడు లొకేషన్ పెడితే పోయినారా, వాడు తాగి ఫుల్ తమాషాలు ఆడుతుండు. ఒక్కైనా పోయి వీడు ఒక్కడు పోయి తాగుతుండు. ఏడా కాజాగూడ లేక్కడ పోయి తాగుతుంటే పోలీసులు వెళ్ళగొడితే ఏటో లోపలికి ఉంటుంది కదా గుట్టల కాడ, అక్కడ పోయి తాగుతుంది మోతేపరి. పట్టుకుంటే పోలీసులు వేస్తారు లోపల, పబ్లిక్లో తాగుతుంటే. సరే మనమైతే పోదాంపా, ఏందో ఏమో.